ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మరి నెక్స్ట్ ఇంకో కథ చెప్పుకుందాం. ఈరోజు కథ పులి కంకణము బ్రహ్మాండు అని స్టోరీ అన్నమాట. పూర్వం ఒక చెరువు గట్టునందలి పొదలో ఒక పులి నివసించుండేది. ప్రతి దినము అవతలి గట్టునకు పోయి వేటాడి కడుపు నింపుకునేదనమాట. కొన్ని వాళ్ళకి అది ముసలిదైపోయినది. అవతలి గట్టుకు పోలేని స్థితి వచ్చినది. దానితో ఆహారం లేక మరింత బలహీనమైనది. ఏ చేయడము అని యోచించసాగినది. ఇంతలో అవతలి గట్టుపై నుండి ఒక బ్రాహ్మణుడు ఏటో పోవుచున్నాడు. వెంటనే ముసలి పులికి ఒక ఆలోచన వచ్చింది. గతంలో తాను వేటాడి తినిన మనుషుల తాలూకు నగలు కొన్ని దాని గుహలోనే ఉన్నవి. వానిలో నుండి రత్న కంకణము తీసి అది చేత పట్టుకొని చూపించు, ఓ బ్రహ్మాండుడా, ఒకసారి ఈ వచ్చి బంగారు కంకణము తీసుకున్నాము అని కేక పెట్టినది. బ్రహ్మణుడు అటు చూచిన వాడు బంగారు కంకణము వదులుకోబుద్ధి కాక, కానీ అది పులి కాదా, ఏ చేయటము అనే ఆలోచన పడిచినాడు. అది గమనించిన పులి, ఓ విప్రుడా, పూర్వము నేను చాలా క్రూర జంతువునే గాని ఇప్పుడు ముసలితనము వచ్చితేనే అతివి మానుకుని వానను. నేను నా పాత పాపములకు పోగొట్టుకున్నదకు గాను అప్పుడు సంపాదించిన సంపదలను నీ వంటి బ్రహ్మాండులకు దానము చేయుచున్నాను. నన్ను నమ్ముము. ముసలివాడిని చూసి ఎలా భయపడదవు? ఇదిగో ఈ చెరువులో స్నానము చేసి రమ్ము, నీ దానము పట్టము అనేను. బంగారు వీధి మొహం వలన బ్రహ్మాండుడు కంకణము గైకొనటవే నిశ్చయించుకొనెను. స్నానము చేయుటకై చెరువులో దిగెను. పులి కంకణమున్న చేయి చాపెను. బ్రహ్మాండుడు దాని నుండి కొనుటకై పులి వైపునకు మరొక 4 అడుగులు వేసెను. అట్లా విప్రుడు తనకు అందుబాటులోకి రాగానే పులి వానిపైకి దూకి చంపి తిని తన ఆకలి తీర్చుకునేము. కావున మనము ఈ నూకలపై ఆశపడతామేమంటే మంచిది కాదని నా అభిప్రాయము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొన్న నేను ఒక పొడుపు కథ అడిగాను ఫ్రెండ్స్. ఆ పొడుపు కథ ఏంటంటే తెల్ల కోటు తొడుక్కున్న తెల్లదొర అని అడిగాను ఫ్రెండ్స్. అది ఎవరు ఆన్సర్ చేయలేదు. అదేంటంటే కొవ్వట్టు అన్నమాట. ఈరోజు ఒక పొడుపు కథ అడుగుతాను. నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పట్లేదు కదా, నేనే చెప్పేస్తాను. ప్లీజ్ ఎందుకైనా మీరు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకటే తొట్టి 2 పిల్లలు ఏమిటది? ఒకటే తొట్టి 2 పిల్లలు ఏమిటది? నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పండి. మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను, సరేనా? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎలాగైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.